శుభోదయం. ముందుగా ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 26 సంవత్సరాలు గడిచిపోయింది. 26వ వర్ధంతి జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు ఏబిఎన్ ఛానల్ ద్వారా కూడా తెలుగు ప్రజానీకం అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఒక విషయానికి వస్తే ఈరోజు 4వ జాబితా వచ్చేసరికి మొదటి జాబితా వచ్చేసరికి కాదండి, చాలా సూక్ష్మంగా గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇందులో రాజకీయాల్లో సహజంగానే ఆ సమాజంలో ఉన్నటువంటి క్రీమ్ ఒక పై పొర, ఎంతో కొంత అవగాహన, సమస్యల పట్ల అవగాహన, పరిష్కారం పట్ల సమర్థత, ప్రజల పట్ల ప్రేమాభిమానాలు ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వాడే రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందుతాడు. లేకపోతే వ్యాపారాలు, ఉద్యోగాలు, రకరకాల వృత్తులు చేసుకొని కూడా బోల్డంత మంది ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల కన్నా కూడా ఇప్పుడు ఆదానీలు, అంబానీలు ఏం రాజకీయ నాయకులు? ఈ ప్రపంచ కుబేరుల జాబితాలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఈ రాజకీయాలు చేసేటువంటి చాలా మంది కన్నా తెలివి కల వాళ్ళేం కాదు. కానీ ఈ మక్కువ ఉన్నటువంటి వాళ్ళు, ఈ సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు. అది ఏ పార్టీలోనైనా సరే. ఈ రోజు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ వైసీపీ అనేది ఏమి ఒక సిద్ధాంతాన్ని రూపొందించి ఈ సిద్ధాంతానికి ఆకర్షితులైనటువంటి వాళ్ళు మా పార్టీలోకి రండి అని చెప్పి ఆ పార్టీ సిద్ధాంతాల మీద నిర్మించింది కాదు. రాజశేఖర్ రెడ్డి గారి అకాల మరణంతో భావోద్వేగానికి గురైన ఒక మానసిక చంచల స్థితిలో ప్రజానీకం తీసుకున్నటువంటి ఒక అవివేకమైన నిర్ణయంలో పుట్టినటువంటి పార్టీ ఈ వైఎస్ఆర్సీపీ. అందుకని ఆ భావోద్వేగంలోకి దీంట్లో చొప్పింపబడ్డారు వీళ్ళందరూ. ఆ క్రమంలో వీళ్ళ విచక్షణ, విఘ్నత కోల్పోయినటువంటి పరిస్థితి దాంట్లో కనపడింది. అంటే ఎవరికైనా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇది జరుగుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అయోగ్యుడు, ఒక అసమర్థుడు, ఒక అవినీతి పరుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మారినటువంటి ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా మారినటువంటి కొద్ది కాలానికే వీళ్ళందరికీ క్రమంగా పొరలు, కళ్ళకి కమ్మినటువంటి పొరలు విప్పుకొని వాస్తవాలు కనపడటం మొదలుపెట్టినాయి. ఈ రోజు దానికి ఒక రూపం కనపడుతుంది. కోడిగుడ్డు ఏ విధంగా అయితే, అమర్నాథ్ కోడిగుడ్డు కాదు, నిజం కోడిగుడ్డు, వైసీపీ కోడిగుడ్డు కాదు, కోడిగుడ్డు ఏ విధంగా అయితే అంతర్గతంగా 21 రోజుల పాటు పిల్లగా మారేటువంటి క్రమాన్ని సంతరించుకొని 21వ రోజు పిల్లగా బయటకు వస్తుంది, గుడ్డు పగలగొట్టుకొని. అలానే వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్తి, జగన్మోహన్ రెడ్డి యొక్క అసమర్థతని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అసమర్థతతోటి రాజకీయాలు జరగవు అని భావించినటువంటి వాళ్ళందరూ ఈ రోజు అవకాశం వచ్చింది కాబట్టి 21వ రోజు గుడ్డు పగలగొట్టుకొని పిల్ల బయటకు వచ్చినట్టు వస్తున్నారు. అంటే ఇది ఓటమి భయమా, సీట్లు రాక? చెప్తానండి, నేను చెప్తాను దీనిపైన. 21వ రోజు ఒక్క రోజులోనే పిల్లగాల, ఇది 20 రోజుల పరిణామ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పట్ల ఇది వచ్చింది. మీరంటున్నట్లు సీట్లు రాక, సీట్లు వచ్చా కాదండి, అసలు సీట్లు వద్దు అని. చంద్రక్ గారు, సీట్లు వద్దు అని. జగన్మోహన్ రెడ్డి మాత్రమే పిచ్చోడు తప్ప జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న అందరూ పిచ్చోళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి మాత్రమే మానసిక స్థితి సరిగా లేనటువంటి వాడు. అందుకనే అతను ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కార్యకర్తలతో, నాయకులతో, ప్రజలతో, పక్క పార్టీలతో లేదా పక్క రాష్ట్రాలతో ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు నెరపాలి అనేటువంటి మినిమం కనీస పరిజ్ఞానం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మిగతాలో ఉన్న పార్టీలో వాళ్ళు కాదు. అందుకనే వాళ్ళందరూ సీట్లు రాక కాదు, జగన్మోహన్ రెడ్డి ఇవ్వడని భయంతో కాదు, వైసీపీలో సీట్లు వద్దు అని ఎవరికి చేతైన కాడికి వాళ్ళు రాజకీయ గేమ్ ఆడి జగన్మోహన్ రెడ్డి చేత ఎల్లగొట్టించుకునే పని చేస్తా ఉన్నారు. చాలా వరకు జగన్మోహన్ రెడ్డి చేత నెట్టించుకునే పనిలో ఉన్నారు. కారణం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి అనే వాడితో ప్రయాణం ఎలా ఉంటుందంటే బొగ్గుతో సహవాసం చేసినట్టు ఉంటుంది. బొగ్గుతో స్నేహం ఎలా ఉంటుందంటే అది వేడిగా ఉన్నప్పుడు పట్టుకుంటే కాలిద్ది, చల్లగా ఉన్నప్పుడు పట్టుకుంటే మసంటిద్ది. దాంతో ఏ టైంలోనైనా చెడ్డే. జగన్మోహన్ రెడ్డి అనేవాడితో అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మనం చూసాం కదా. మోపిదేవి వెంకటరమణ ఎందుకు జైల్లో గడిపాడు? రాజకీయ నాయకుల్లోకి వచ్చినప్పుడు మోపిదేవి వెంకటరమణని లేదా ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు ఈ రోజుకి ఉన్నటువంటి అవినాష్ రెడ్డి దాకా
ఆనాటి మోపిదేవి వెంకటరమణ నుంచి ఈనాటి అవినాష్ రెడ్డి దాకా మధ్యలో కొన్ని వందల మంది రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళ జీవితం సమీప భవిష్యత్తులో అంధకారం అయిపోయేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి స్నేహం వల్ల. అదే అధికారుల్లో శ్రీలక్ష్మిని మనం చూసాం. చక్కగా చలాకీగా బ్రహ్మాండమైన పాలన చేస్తా పోయి శ్రీలక్ష్మిని పాపం ఆ సోదరి మీద నాకు జాలి ఏంటంటే, ఒక కుంటి మనిషిని తీసుకొచ్చినట్టు, అంటే మాకు పల్లె భాషల్లో చేతల మీద వేసుకొచ్చామంటారు, చేతల మీద వేసుకొచ్చామంటారు. జైల్లో నుంచి శ్రీలక్ష్మి బయటకు వచ్చేటప్పుడు ఆ చేతులు పట్టుకొని ఆ కాళ్ళు నడవలేక బందీ ఆడుతా ఉంటే, దోక్కొస్తా ఉంటే ఈడ్చుకొచ్చిన పరిస్థితి శ్రీలక్ష్మి. ఈ ఉదంతాలు గుర్తున్నాయి అందరికీ, చాలా మంది అధికారులకి. ఈ రోజు కలెక్టరు, ఈ రోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్ సస్పెండ్ అయ్యాడు. ఎందుకయ్యాడు? జగన్మోహన్ రెడ్డితో స్నేహం చేసిన అధికారులకి, జగన్మోహన్ రెడ్డితో స్నేహం చేసిన రాజకీయ నాయకులకి బొగ్గుతో స్నేహం చేసినట్టే. మీరు అలా అంటున్నారు, మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చక్కగా పదవులు ఇచ్చారు. వాళ్ళు ప్రెస్ మీట్లలో అదే శ్రీలక్ష్మి గారు గవర్నమెంట్ ని వెనకేసుకొచ్చి అసలు జీవోలు అద్భుతం, మాకు ఇన్ని అవార్డులు ప్రైజులు వచ్చినాయి అని చెప్తున్నారు. మీరు చెప్పిన దానికి కాంట్రడిక్టరీ జరిగింది. ఒకటి నేను అనేది ఏంటంటే, ఇవన్నీ కూడా కాయిన్ కి ఒక సైడ్ అయితే ఇప్పుడు ఫ్లో అంతా కూడా టీడీపీ జనసేనకు వచ్చేస్తాంది. ఇక్కడ ఒక పాయింట్, నిన్న కూడా వైసీపీ విజయవాడ ఇన్ఛార్జ్ బొప్పన బావకుమార్ గారు వెళ్ళి లోకేష్ గారిని కలిశారు. సో ఒక రకంగా టీడీపీ మంగళగిరి కార్యాలయానికి కూడా ఫ్లో విపరీతంగా ఉంది. వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇలా ఫ్లో ఎక్కి చేసుకుంటే మీరు ఓవర్ఫ్లో అవరా? అదే చెప్తానండి. ఇప్పుడు అదొక పార్ట్, అది జగన్మోహన్ రెడ్డి పార్టీకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బలవంతంగా గెంటించుకుంటున్నటువంటి పరిస్థితి, కావాలని జనానికి చూపిస్తున్న పరిస్థితి. రెండో వైపుకి వచ్చినప్పుడు, రెండో కోణం, రెండో బొమ్మలో నాణ్యానికి రెండో వైపుకి వచ్చినప్పుడు ఈ ఫ్లో అంతా తెలుగుదేశం జనసేన వైపు వస్తా ఉంది. అంటే సహజంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రజాసేవ చేయాలనుకున్నా, లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉండాలనుకున్నా, గెలిచే రాజకీయ పార్టీ వైపు, బలమైన రాజకీయ పక్షాల వైపు ఆ ప్రయాణం ఉంటుంది. ఆ క్రమంలో ఈ రోజు తెలుగుదేశానికి, జనసేన వైపు, ఆ కూటమి వైపు కూడా నడుస్తా ఉన్నారు. ఎవరికి నచ్చిన పార్టీలో, ఎవరికి అవకాశం ఉన్న పార్టీలోకి వాళ్ళు వస్తా ఉన్నారు.